మీరు ఎంసెట్ కానీ నీట్ కానీ రాయలేకపోయారా? అయినా ఏం పర్లేదు, మీరు ఎంబీబీఎస్ చేయొచ్చు, అది కూడా విదేశాల్లో. ఐలింక్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ అనే కన్సల్టెన్సీ మీకు అవకాశం కల్పిస్తోంది, అది కూడా తక్కువ ఖర్చులో. మరెన్నో విషయాలను ఆ సంస్థ ప్రతినిధి నిర్మల్ గారు అందిస్తారు. అలాగే మీరు ఐలింక్ ఓవర్సీస్ కన్సల్టెన్సీని సంప్రదించాలి అంటే ఈ నెంబర్లను మీరు సంప్రదించండి. 7396528260 లేదా 8121601900 ఈ నెంబర్లకు కాల్ చేయండి. నమస్తే అండి నిర్మల్ గారు. నమస్తే మేడం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. థ్యాంక్ యూ మేడం. నిర్మల్ గారు, అసలు మీ ఐలింక్ ఓవర్సీస్ కన్సల్టెన్సీని ఎప్పుడు స్టార్ట్ చేశారు? అలాగే ఈ విషయం చెప్పే ముందు మీరెవరు ఏంటి అన్నది మా వీఫీ న్యూస్ ప్రేక్షకులకు ఒకసారి పరిచయం చేసుకోండి. మేము ఐలింక్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ 2004లో స్థాపించబడింది. ఓకే. ఇప్పటికీ సుమారు 20 సంవత్సరాలు అవుతుంది. మా దగ్గర మంచి స్టూడెంట్స్ ఎంబీబీఎస్ కొరకని మేము ఓకే అండి ఫారెన్కి మేము పంపిస్తుంటాం, మేము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు. ఓకే అండి ఓకే. సో ఈ విధంగా ఉన్నది. నేను ఒక మెకానికల్ ఇంజనీర్, నేను మిడిల్ ఈస్ట్లో కూడా జాబ్ చేశాను. అండ్ సివిల్స్, ఐఏఎస్ కోచింగ్, మెంటర్షిప్, గైడెన్స్ అవి కూడా ఇస్తుంటాను అన్నట్టు. మోటివేషన్ స్పీచ్ కూడా ఇస్తుంటాను స్టూడెంట్స్, కాలేజ్ నుంచి ఇంజనీరింగ్, మెడికల్ ఇలాంటి స్టూడెంట్స్ చేద్దాం అనుకున్నాను, ఈ లోపలనే మీరు ఆన్సర్ చేసేస్తున్నారు. ఎందుకంటే భవిష్యత్తు అనేది పిల్లలది, అవునండి, తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి 100% మనకు ఈ యొక్క మన దేశం బాగుపడాలంటే పిల్లల మీద కాన్సన్ట్రేషన్ అనేది మనం అభిప్రాయంతో మేము ఈ విధంగా మేము హెల్ప్ చేయబడడం జరుగుతున్నది. అంటే అసలు ఏ ఉద్దేశంతో ఈ సంస్థ స్థాపించారంటారు? మేము స్థాపించబడింది గత 20 సంవత్సరాలు అయినా కానీ మా దగ్గర రెగ్యులర్గా రెఫరల్ స్టూడెంట్స్ అనేది వస్తుంటారు. అంటే ఒక స్టూడెంట్ వెళ్తే సుమారు ఇప్పటి వరకు మేము రీసెంట్గా ఒక 350 మంది స్టూడెంట్స్ని పంపించాము ఎంబీబీఎస్ కొరకు. సో మేము యుఎస్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకే ఈ 5 కంట్రీస్ని మేము ఫోకస్ చేస్తున్నాం, ఎందుకంటే అక్కడ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. సో మనకు ఎలాంటి కొదవ కానీ ఎలాంటి కంప్లైంట్స్ కానీ అనేటి రావడం లేదు. ఓకే. అంటే ఓవరాల్ గా ఇప్పటి వరకు ఒక 300 మంది స్టూడెంట్స్ మీ సంస్థలో జాయిన్ అయ్యారంటారా? మా సంస్థ ద్వారా వెళ్ళారు మేడం, మేము పంపించాము, సక్సెస్ఫుల్ గా వాళ్ళు సెటిల్ అయిపోయినారు. ఓకే. అంటే ఒక్కొక్క కంట్రీలో 300 మెంబర్స్ ఉన్నారంటారా, లేకుంటే మొత్తం ఎన్ని కంట్రీస్ చెప్పారు మీరు ఇప్పుడు? ఇప్పుడు 5 దేశాలు చెప్పాను. ఈ 5 దేశాల్లో కలిపి 300 మంది స్టూడెంట్స్ అక్కడ మీ వాళ్ళు చదువుకుంటున్నారు. ఈ గత 6 ఇయర్స్ కోర్స్ కదండి, ఈ 6 సంవత్సరాల కోర్స్ కొరకు ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళు సుమారు 350 మంది మేడం. 350 మంది స్టూడెంట్స్ ఉన్నారు. అంటే ఈ 2 తెలుగు రాష్ట్రాలు, ఆంధ్ర తెలంగాణ స్టూడెంట్స్ అంటారు. మన ఆంధ్ర తెలంగాణ అంటే మన తెలుగు రాష్ట్రాలని అంటే చాలా బాగుంటుంది. కాబట్టి బైఫర్గేషన్ అయినప్పటి నుంచి ఇప్పటికీ చాలా 10 సంవత్సరాలు అవుతుంది. కానీ ఈ గత 2 సంవత్సరాల నుంచి జాబ్ ఆపర్చునిటీస్, ఉద్యోగము, ఎడ్యుకేషన్ ఈ ఇంపార్టెన్స్ ఉన్నది. కాబట్టి స్టూడెంట్స్కి ఖచ్చితంగా వాళ్ళకు ఒక ఆశ అనేది ఉంది. ఆ ఆశ అనేది ఆశగల ప్రాణాన్ని భగవంతుడు తృప్తిపరుస్తారని అంటారు. కాబట్టి తల్లిదండ్రులు ఉన్నారు, మీలాంటి మంచి మీడియా ఉన్నది, వీఫై న్యూస్ ఛానల్. సో అలాంటి ప్రోత్సాహంతో మా యొక్క ఐలింక్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ ద్వారా మేము బయటికి పంపిస్తున్నామండి సక్సెస్ఫుల్గా. 100% సక్సెస్ రేట్ అనేది మా దగ్గర ఉన్నది. ఓకే అండి ఓకే. అలాగే ఎంసెట్, నీట్ ఈ 2 కూడా రాయకున్నా సరే కూడా ఎంబీబీఎస్ చేయడం సాధ్యమవుతుందంటారా? ఎంబీబీఎస్ సాధ్యమవుతుంది అని చెప్తున్నారు మీరు, ఎలా సాధ్యమవుతుంది అంటారు? సాధ్యమవుతుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే స్టూడెంట్స్ బైపీసీ, ఇంటర్మీడియట్ బైపీసీ తీసుకున్నప్పుడు వాళ్ళ 2 సంవత్సరాలు చాలా బాగా చదువుతారు. సో ఇక్కడ ఏమవుతుందంటే సుమారు మన తెలుగు రాష్ట్రాలనే ఆనందం మనం, తెలంగాణ, ఏపీ 2 కూడా కలిపితే సుమారు 1-2 లక్షల మంది రాస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు. సో అలాంటప్పుడు మన దగ్గర లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. ఆల్ ఓవర్ ఇండియాలో సుమారు చాలా మంది 15 లక్షల మంది రాస్తారు నీట్ ఎగ్జామ్ కొరకు. సమ్ టైమ్స్ ఇక్కడ మనకు 90,000 సీట్సే ఉన్నాయనుకోండి గవర్నమెంట్లో. సో ఆ 90,000 మంది సీట్స్ కొరకే గవర్నమెంట్ ఈ యూనివర్సిటీస్ ఫిలప్ చేస్తారు అడ్మిషన్స్. తర్వాత మిగతా వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. వాళ్ళు వెళ్ళాల్సి వస్తే బయోఫార్మసీ తీసుకోవాల్సి వస్తుంది, లేదా బయోమెడికల్ ఇలాంటి కొన్ని వేరే సైన్సెస్కి వెళ్ళాల్సి వస్తుంది. సో అలా
అలాంటి సిట్యుయేషన్లో కొంతమంది డ్రాప్ అవుట్ అయిపోతారు. సో దానివలన కొంచెం వాళ్ళు డిప్రెషన్కి లోన్ అయ్యి చాలా చాలా బాధపడిపోతుంటారు. ఎందుకంటే తల్లిదండ్రులు ప్రోత్సాహంతో వాళ్ళు డబ్బులు ఉన్నవారు ఉంటారు, లేని వాళ్ళు కూడా ఉంటారు, పేదవాళ్ళు కూడా ఉంటారు. అలాంటి పిల్లలకు ఆశ అనేది నిరాశ కాకూడదు. అందుకనే మా సంస్థ, మా యొక్క కన్సల్టెన్సీ మేము ఈ విధంగా సపోర్ట్ చేస్తున్నాము. అతి తక్కువ ఖర్చులోనే ఒక విద్యార్థి ఒకవేళ నీట్లో క్వాలిఫై కాకున్నా కానీ మనం 100% మనం వాళ్ళకు సపోర్ట్ అనేది చేస్తున్నాం. అలాగే ఇంటర్మీడియట్లో ఖచ్చితంగా బైపీసీ చేసి ఉండాలంటారా? అంటే వాళ్ళకి ఎన్ని మార్క్స్ రావాలి, వాళ్ళకి కావాల్సినటువంటి అర్హత ఏంటి, ఎలాంటి అర్హత ఉంటే ఎంబీబీఎస్ చేయడానికి సాధ్యమవుతుందంటారు? అమ్మ ఇక్కడ బైపీసీలో ఖచ్చితంగా 50% అనే అబోవ్ ఉంటే మంచిది. ఎందుకంటే వాళ్ళ ఆ స్టూడెంట్ యొక్క నాలెడ్జ్, వాళ్ళ యొక్క మార్క్స్ని బట్టి వారికి సీట్ అనేది కేటాయించడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళినాక ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది చాలా ముఖ్యమైనది. అవునండి. సో ఇంగ్లీష్ మీడియం నుంచి చదివింటే వాళ్ళకు ఇంగ్లీష్లో విద్యాభ్యాసం చేసినట్లయితే వారికి ఈజీగా అవుతుంది. కాబట్టి 50% అండ్ అబోవ్ 60-70% అంటే ఇంకా చాలా మంచిది. ఒకవేళ 90% 100% అంటే ఎక్సలెంట్ అంటాను నేను. సో కాబట్టి గుడ్ అంటే 90 to 80 to 90% గుడ్ అంటాను. సో 91 నుంచి 100%కి ఎక్సలెంట్ అంటాను. కాబట్టి యావరేజ్ స్టూడెంట్ నుంచి నార్మల్గా 50 to 100% ఉన్న స్టూడెంట్స్ ఉంటేనే చాలా మేలు అవుతుంది. వాళ్ళు భవిష్యత్తులో ఇంకా ఇంకొక అధికంగా వాళ్ళు అధిగమించడానికని ఒక సక్సెస్ అనేది పొందడానికని అవకాశం ఉంటుంది. ఇక్కడ కాలేనిది బయటి దేశాలకు, విదేశాలకు వెళ్ళి కూడా చదువుకొని వాళ్ళు డాక్టర్ అయ్యే 100% ఛాన్సెస్ ఉన్నాయి. అది ఐలింక్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ ద్వారానే అవుతుంది, అలాగే సాధ్యం అవుతుంది. ఓకే. అంటే ఓవర్సీస్ అంటే ఏ దేశాలతో, ఏ యూనివర్సిటీలతో మీకు సత్సంబంధాలు ఉన్నాయంటారు? అమ్మ మా దగ్గర యుఎస్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకే ఈ 5 దేశాలకు మేము ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఇంతకుముందు నేను చెప్పినట్లు చాలా మంచి అవకాశాలు ఉన్నాయి మీరు అడిగినట్టు. అదే కాకుండా జార్జియా అనేది దేశం కూడా ఉన్నది, అక్కడ కూడా అవకాశం 100% ఉన్నది. కాబట్టి ఈ విధంగా స్టూడెంట్స్కి మనము అతి తక్కువ ఖర్చులోనే రీజనబుల్గానే 6 సంవత్సరాలు ఎంబీబీఎస్ వాళ్ళు కంప్లీట్ చేసుకొని అవకాశం ఉన్నది. కాబట్టి వాళ్ళు మీరు ఆఫర్ చేసే ఎంబీబీఎస్ డిగ్రీ ఎన్ని ఏళ్ళు ఉంటుందంటారు? ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరాలు అమ్మ. పూర్తిగా 6 సంవత్సరాలు. 6 సంవత్సరాలు. ఓకే. నిర్మల్ గారు, నాకు ఒక చిన్న డౌట్ ఉందండి. ఇప్పుడు సాధారణంగా ఎవరైతే ఇతర దేశాలు వెళ్ళి చదువుకోవడానికి వెళ్తున్నారో, అట్లా చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరిని ఎవరిని చూస్తున్నా కూడా ఇక్కడ ఎంత రిచ్ పీపుల్ అయినా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఖర్చుల కోసం ప్రతి ఒక్కరు కూడా పార్ట్ టైం జాబులు చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా చేసుకుంటారు ఎవరు చూసినా సరే. సూపర్ మార్కెట్స్ కానీ రకరకాలుగా అక్కడ వాళ్ళకి ఏది పాసిబిలిటీ ఉంటే వాటిలో వాళ్ళు జాబ్స్ చేసుకుంటూ ఉంటారు. అసలు ఎంబీబీఎస్ అనేది వాళ్ళు ఎంత చదివినా అంటే 24 అవర్స్లో మినిమం 18 to 20 అవర్స్ వాళ్ళు ఖచ్చితంగా చదవాలి. చదివితేనే వాళ్ళు అనుకున్నది రీచ్ అవ్వగలుగుతారు. అట్లాంటిది ఇప్పుడు పార్ట్ టైం జాబ్స్ చేసుకోవడం ఇట్లాంటి వేరే చూస్తూ ఉంటే కనుక జాబ్స్ చేసుకుని మేము చదువుకుంటున్నామని చెప్తారు. వీళ్ళకి చదవడానికే ఆ సమయం సరిపోదు కదా. అట్లాంటప్పుడు వీళ్ళు పార్ట్ టైం జాబ్స్ చేయటం ఇట్లాంటిది ఏదైనా జరుగుతుందంటారు ఎంబీబీఎస్ కోర్స్ చేసేవాళ్ళు ప్రత్యేకంగా? మీరు ప్రశ్న అడిగినట్లు అమ్మ, ఎంబీబీఎస్ చేసే వారికి ఈ అవకాశము ఉన్నా కానీ చేయకూడదంట నేను అడ్వైస్. ఎందుకంటే థియరీ అనేది క్లాస్లో బోధిస్తారు కాలేజ్, యూనివర్సిటీలో. అవునండి. సైమల్టేనియస్లీ వారికి ప్రాక్టికల్స్ ఉంటుంది. సమయం అనేది చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయాలి వాళ్ళు. ఎందుకంటే ఒకవేళ నేను ఎంబీబీఎస్ చేయడానికి వెళ్తున్నా, నేను అక్కడ మంచిగా చదువుకొని ఒక డాక్టర్ని అవుతాను అనే ఉద్దేశంతో ఉన్న వాళ్ళే వెళ్ళాలి. జాబ్ అనేది చేయకూడదు, అది ఛాన్స్ అనేది లేదు ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి. ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళు డల్ అవుతారు. వాళ్ళు పెట్టిన పెట్టుబడి అమౌంట్ 30 నుంచి 40 లక్షల వరకు ఖర్చు వస్తుంది సుమారు. అలాంటి డబ్బులు కూడా తల్లిదండ్రులు భరించడం జరుగుతుంది, పే చేయడం. నష్టపోతారు. నష్టపోకుండా ఉండాలంటే 100% వాళ్ళు ఎడ్యుకేషన్ మీద ప్రైమ్ ఫోకస్ పెట్టి చదువుకొని వాళ్ళు ఆ లక్ష్యాన్ని సాధించాలి అని అంటాను నేను. అది కాకుండా నార్మల్గా ఎంబీఏ లేదా అండర్ గ్రాడ్యుయేట్ అండ్ పీజీ కోర్సెస్ చేయాలని అనుకున్న వాళ్ళు, లేదా
బీటెక్ ఎంటెక్ ఇలాంటి స్టూడెంట్స్ ఆస్పిరెంట్స్ వాళ్ళు చేసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి టైం అనేది ఉంటుంది. ఇక్కడ మనకు 24 hours అంటే 24 గంటలు ఉంటుంది కాబట్టి 8 గంటలు యూనివర్సిటీలో 8 గంటలు కాబట్టి ఈ విధంగా వాళ్ళకు 8+8+8 అంటే 24 గంటలు వాళ్ళు ఆ విధంగా బిజీగా ఉంటారు ఎంబీబీఎస్ స్టూడెంట్స్. కాబట్టి 8 గంటలు వాళ్ళు యూనివర్సిటీలో ఉన్నా కానీ తర్వాత రూమ్కి వాళ్ళ పీజీ హాస్టల్కి వచ్చిన అక్కడ కూడా చదువుకోవడం, వాళ్ళు సెల్ఫ్ స్టడీ కూడా చేసుకోవడము, ఫ్రెండ్స్ తోటి క్లాస్మేట్స్ తోటి డిస్కస్ చేసుకోవడం వలన ఒక మంచి నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత 8 గంటలు కనీసము యావరేజ్గా 21 సంవత్సరాలు దాటిన పిల్లలు ఎవరున్నా కానీ యావరేజ్గా 6 hours 6 గంటలు అనేది నిద్ర అనేది చాలా ముఖ్యం అవసరం. ఎందుకంటే అక్కడి విదేశాలలో నార్మల్లీ అవన్నీ కోల్డ్ కంట్రీస్ అమ్మా, కోల్డ్ కంట్రీస్ కాబట్టి ఆ టెంపరేచర్కి మన బాడీ అడ్జస్ట్ కావాలంటే రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి స్ట్రెయిన్ అనేది తీసుకోకూడదు స్టూడెంట్స్ వెళ్ళిన వాళ్ళు. మన కార్యం అనేది ఎంబీబీఎస్ సక్సెస్ అనేది మనం సాధించాలి. అప్పుడే మనము మన దేశానికి మన తల్లిదండ్రులకు ఒక పేరు తెచ్చిన సంస్థకు పంపించిన సంస్థకు కూడా ఒక పేరు అనేది వస్తుంది, రికగ్నిషన్ అనేది వస్తుంది, ఐడెంటిటీ అనేది వస్తుంది. దీంట్లో మాత్రం ఒక క్లారిటీ వచ్చిందండి. ఎందుకంటే ఇతర దేశాలు వెళ్తున్నారు అంటే కనుక ఖచ్చితంగా పేరెంట్స్ కూడా కొన్ని సందర్భాల్లో కొంతమంది అర్థం చేసుకుంటారు, కొంతమంది చేసుకోలేరు. ఎందుకంటే వాళ్ళు ఎంతో ట్రబుల్ అవుతూ చాలా ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నా మన పిల్లల్ని ఇతర దేశాలు పంపించి చదివించాలి అనే ఆలోచనతో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ వాళ్ళని పంపిస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు చేసుకోవాలి, నువ్వు ఏదైనా పార్ట్ టైం జాబ్ చేసుకుంటేనే మనం చేసింది ఇది చేయగలుగుతాము, ఈ విధంగా పంపించేటటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ అట్లా వెళ్తున్నా కూడా ఎవరైతే పార్ట్ టైం జాబ్స్ చేసుకోవచ్చో ఎవరైతే చేయకూడదో ఇది మాత్రం మీరు చాలా క్లారిటీగా చెప్పారండి. చాలా సంతోషం ఈ విషయానికి. అలాగే ఎంబీబీఎస్ చేసిన తర్వాత పీజీ చేయడానికి అక్కడ పాసిబిలిటీ ఉంటుందంటారు? పీజీ చేయడానికి చాలా అవకాశం ఉన్నది. అలాగే ఇంకొకటి ఏంటి అంటే మీ సంస్థ ద్వారా ఎవరైతే ఎంబీబీఎస్ చేయడానికి వెళ్ళారో వాళ్ళు పీజీ చేయడానికి కూడా అక్కడ ఫ్రీ సర్వీస్ మీరు ఇస్తారు, ఫ్రీగానే పీజీ చేయడానికి అవకాశం ఉంటుంది అన్నట్టుగా మేము విన్నామండి. ఇది వాస్తవమేనంటారు? దాని గురించి వివరంగా చెప్పండి. 100% వాస్తవం. ఎందుకంటే మేనేజ్మెంట్ మాకు యూనివర్సిటీ ద్వారా టైఅప్ ఉన్నది కాబట్టి 100% ఇది సాధ్యం. ఇప్పుడు మీరు అడిగినట్టు పర్టికులర్గా యుఎస్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సో యూకే ఇలాంటి దేశాల్లో ఉన్నట్లయితే అక్కడ వాళ్ళకు ఆ ఇంటర్న్షిప్ అనేది ఉన్నది మన ప్రోగ్రామ్. ఏ దేశంలో అయితే వాళ్ళు చదువుకుంటారో అక్కడనే వాళ్ళకి ఇంటర్న్షిప్ అనేది ఉంటుంది. ఆ 2 సంవత్సరాలు వారు చదువుకోవచ్చు, పీజీ చేసుకోవచ్చు. వారికి $5,000 సుమారు $5,000 అని అందాం మనం. సో అక్కడి వరకు సహకారం అనేది ఉపలబ్ధం అందుబాటులో ఉంటుంది వరకు. కాబట్టి వాళ్ళకి ఏం నష్టం లేదు. ఎందుకంటే ఇక్కడ మనము 30 లక్షలు 40 లక్షలు స్పెండ్ చేశాము, మా డబ్బులు అయ్యో ఏమైపోయినాయని తల్లిదండ్రులు బాధపడడానికి లేదు, స్టూడెంట్ అసలే బాధపడడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు ఒక డాక్టర్ కాబోతున్నారు. మేము పార్ట్ టైం జాబ్ చేసే అవసరం లేదు. 4 సంవత్సరాలు చాలా బాగా చదువుకోండి, తర్వాత 2 సంవత్సరాలు పీజీ సక్సెస్. ఆ పీజీ టైంలో కూడా ఇది ఒక రిటర్న్స్ లో వచ్చేస్తుందండి. మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి పెట్టామో అది రాబడి విధంగా మనకు వెనుకకు వచ్చేస్తుంది. కాబట్టి ఈ విధంగా ఉంది. ఇంకొక చిన్న మాట నేనే చెప్తాను. ఒకవేళ ఆ స్టూడెంట్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్టూడెంట్కి సంబంధించిన అతడికి ఫ్రాన్స్ అనే దేశం ఉన్నది, ఫ్రెంచ్ భాష నేర్చుకోవాలి, లేదా స్పెయిన్ ఉన్నది, ఇటలీ, ఎగ్జాంపుల్ చెప్తాను. ఇలాంటి దేశాలకు వెళ్ళాలన్నా కానీ కూడా వాళ్ళు చదువుకోవచ్చు అక్కడే మా సంస్థ ద్వారానే. కానీ అక్కడ లాంగ్వేజ్ మాత్రం చాలా ముఖ్యం. జర్మనీ ఉన్నది, జర్మనీ భాష చాలా టఫ్ అయిన లాంగ్వేజ్ అండి భాష. కాబట్టి అలాంటి సహకారం అనేది ఉంటుంది. అక్కడ ఫ్రీ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, ఫ్రీగా కోచింగ్ అనేది, లాంగ్వేజ్ అనేది ప్రొఫిషియన్సీ టెస్ట్ పాస్ కావాలి. ఆ 2 సంవత్సరాలు అంటే 4వ సంవత్సరం నుంచి ఒకవేళ వాళ్ళకి ఆ ఫోకస్ ఉన్నట్లు నేను జర్మనీలో చేయాలనుకుంటున్నాను, లేదా నేను ఇటలీలో, ఫ్రాన్స్ లో, స్పెయిన్, ఇలాంటి ఉదాహరణలు చెప్తున్నాండి. ఆ లాంగ్వేజ్ అనేది మనం పికప్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఆ లాంగ్వేజెస్ కూడా ఫ్రీగా నేర్పిస్తారా వాళ్ళకి? చెప్తారా? మనం నేర్పించాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఆటోమేటిక్ గా వాళ్ళకే అక్కడి ప్రభుత్వం అనేది వాళ్ళకి సపోర్ట్ అనేది చేస్తుంది. ఇప్పుడు ఆ స్టూడెంట్ అక్కడికి వెళ్ళారనుకోండి, ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, అకాడమీస్ ఉంటాయి, అక్కడికి వెళ్ళినాక
నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఆ అంటే విధంగా దానికి ప్రత్యేకంగా వీళ్ళు ఛార్జ్ చేసిన అవసరం చార్జ్ లేదు. చేసే అవసరం లేదు. ఓకే, వెరీ గుడ్. ఓకే అండి. సో ఈ విధంగా మనం ఆ విధంగా స్టూడెంట్స్కి అందుబాటులో ఓకే అండి. ఉన్న దేశాలు వాళ్ళకు నచ్చిన కంట్రీని వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఆ విధంగా వాళ్ళు ఆ లాంగ్వేజ్ ఇంకా పికప్ క్లియర్ అండ్ చేసుకోవచ్చు. క్లారిటీ వచ్చేసిందండి. ఇప్పుడు ఎలా అంటే ఎడ్యుకేషన్ పరంగా వీళ్ళు అక్కడికి వెళ్ళి చదువుకోవడం ఒకటే అయితే తర్వాత పీజీ చేసినప్పుడు కూడా దానికి ఎలాంటి ఛార్జ్ చేయాల్సిన అవసరం లేకుండా ఫ్రీగానే మీరు నేర్పించడం జరుగుతుంది. అలాగే వాళ్ళు ఏ దేశంలో అయితే ఉంటారో ఆ దేశంలో ఆ భాష వాళ్ళు నేర్చుకోవటం వల్ల వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. అది వాళ్ళు సెలెక్టెడ్గా కూడా సెలెక్ట్ చేసుకుని ఆ ఏ కంట్రీ ఉంటే ఆ కంట్రీకి సంబంధించిన భాష కూడా వాళ్ళు ఫ్రీగా అక్కడ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది అంటున్నారు. అక్కడ గవర్నమెంట్ చాలా ప్రభుత్వం బాగుంది ప్రొవైడ్ ఈ చేస్తారమ్మా. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి స్ట్రాంగ్ పాయింట్ ఏంటంటే అక్కడ వాళ్ళు ఆ లాంగ్వేజ్ పికప్ చేసుకోవడంలో ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. ఆ ప్రొఫిషియన్సీ టెస్ట్ పాస్ అవుతూనే వాళ్ళకి అక్కడ ఉద్యోగం అనేది అందుబాటులో ఉంటుంది. లేకుంటే చాలా ఇబ్బందిలో పడతారు. అంతేకాకుండా లాంగ్వేజ్ నేర్చుకోవడం వలన వారికి ప్రిఫరెన్స్ వాళ్ళకే వస్తుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. అండ్ లాంగ్వేజ్ పేషెంట్ వచ్చారనుకోండి, ప్రాక్టికల్స్ అనేటివి ఉంటాయి. ఆ పేషెంట్ యొక్క హావభావాలు వాళ్ళ బాధ అనేది తెలుసుకోవాలంటే ఆ లాంగ్వేజ్ అనేది మనం పికప్ చేసుకోవాలి. Yes. అప్పుడే మనం ఒక ఉపయోగకరమైన డాక్టర్గా అందుబాటులో ఉంటాం పేషెంట్ సేవలో చేయడానికని. సో ఈ విధంగా మా సంస్థ ద్వారా సపోర్ట్ అనేది ఉంటుందంట ఎల్లప్పుడు. అలాగే ఎంబీబీఎస్ చేసిన తర్వాత ఇండియాకి వస్తే అంటే ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు అంటారా వాళ్ళు? అమ్మ, ప్రాక్టీస్ చేయాలంటే రూల్స్ ప్రకారంగా యుఎస్ అయితే ఎన్ఎంసి అంటారు, మీకు తెలిసిందే. అవునండి. ఆ ఎన్ఎంసి గైడ్లైన్స్ ప్రకారంగా చేయొచ్చు. ఓకే. కాబట్టి ఆ టెస్ట్ అనేది అలాంటి అన్ని పరీక్షలన్నీ పాస్ అయితే హైదరాబాద్కి వచ్చినా కానీ భారతదేశంకి వచ్చినా కానీ వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. లేదా లీడింగ్ హాస్పిటల్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా వాళ్ళు జాయిన్ కావచ్చు. సో ఆ అవకాశం అనేది 100% అనేది స్టూడెంట్ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటే వాళ్ళ స్థాయి వాళ్ళు తెచ్చుకునే మార్క్స్ని బట్టి వాళ్ళకు ఈ యొక్క ఫెసిలిటీ అనేది ఉంటుంది మన దేశంలో. అంటే అలౌ చేస్తారు, లైసెన్స్ అనేది అంటారు, కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఏదైతే ఆఫర్ చేస్తున్నారో ఈ ఆఫర్ చేసినటువంటి ఎంబీబీఎస్కు ఇంతకుముందు చెప్పారు, మరొకసారి మళ్ళీ క్లారిటీగా నేను అడుగుతున్నాను, వాళ్లకు ఈ ఆఫర్ చేసినటువంటి ఈ కోర్సుకు ఎంత ఖర్చు అవుతుంది అంటారు? అమ్మ, సుమారు 30 నుంచి 40 లక్షలు ఖర్చు అవుతుంది. ఎందుకంటే దీంట్లో వాళ్ళ 6 సంవత్సరాల స్టడీ, తర్వాత ఫుడ్ ప్లస్ అకామిడేషన్, చాలా హై స్టాండర్డ్ ఫుడ్, చాలా మంచి రుచికరమైన భోజనం పెట్టడం జరుగుతుంది. మార్నింగ్ ఉదయం టిఫిన్ నుంచి నైట్ డిన్నర్ వరకు మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి మన దగ్గర. కేటరింగ్ అనేది సుమారు మన హైదరాబాద్ నుంచి, మన తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్న షెఫ్సే ఉన్నారు అక్కడ. సో చాలా మంచిగా వెజిటేరియన్ ఉన్నది, నాన్ వెజిటేరియన్ ఉన్నది. సరే ఎగ్జాంపుల్ చెప్తాను, వెజిటేబుల్ బిర్యానీ నో ప్రాబ్లం, అండ్ నాన్ వెజిటేరియన్ మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, దమ్కా బిర్యానీ, ఇలాంటివన్నీ కూడా మనం స్టూడెంట్స్కి అందుబాటులో ఉంటుంది. చాలా హైజీనిక్ ఉంటుంది. డైట్ అనేది చాలా ముఖ్యం. డాక్టర్ అవ్వాలంటే ఒక డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అదే విధంగా వీళ్ళకు జిమ్ కూడా ఫెసిలిటీస్ ఉంటాయి. జిమ్ ఫెసిలిటీస్, ప్లేయింగ్ ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీరు అడిగినట్టు ఇంకొక మాట చెప్తాను, చెప్పండి. వాళ్ళకు లాండ్రీ అనేది వారు సొంతగా వాళ్ళు బట్టలు వాష్ చేసుకునే అవసరమే లేదు. ఆటోమేటిక్ మెషిన్స్, లాండ్రీ ఉన్నది, లాండ్రీ సర్వీసెస్ అవైలబిలిటీ ఉన్నాయి. తర్వాత రెఫ్రిజరేషన్ అంటే ఫ్రిడ్జ్, ఇలాంటి పర్సనల్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాము. వైఫై, ఇంటర్నెట్ ఫెసిలిటీస్ ఉంటాయి, ఇలాంటి అన్ని ఉంటాయి. హాట్ వాటర్, ఎందుకంటే అమ్మ మీరు అడిగినట్టు కోల్డ్ కంట్రీస్, అక్కడ ఎయిర్ కండిషనింగ్ కూడా, హీటింగ్ అండ్ కూలింగ్ అనేది రెండు ఉంటుంది. వారికి కావాల్సిన టెంపరేచర్ వారు సెట్ చేసుకోవచ్చు మెషిన్లను రిమోట్ ద్వారా. సో ఈ ఫెసిలిటీస్ అనేది మేము, మా రిప్రజెంటేటివ్స్ ఉన్నారు, మా ఆఫీస్ హైదరాబాద్లోనే కాకుండా ఇప్పుడు నేను చెప్పినట్టు ఆ 5 దేశాల్లో కూడా ఉన్నాయి. లేదా అది కాకుండా వేరే కంట్రీస్లో కూడా మా రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. ఇక్కడ నుంచి బయలుదేరక ముందు నుంచే ఒకవేళ స్టూడెంట్ ఇక్కడ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వాళ్ళు అడ్మిషన్ తీసుకున్నట్లయితే అక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు కోర్స్ కంప్లీట్ చేసుకొని వాళ్ళు సేఫ్టీ, సెక్యూరిటీ ఇవన్నీ ఉంటాయి. అంతేకాకుండా మెడికల్ ఇన్సూరెన్స్ అనేది అక్కడ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఇలాంటి ఏదైనా కానీ ఒకవేళ అవస్థ పడిన స్టూడెంట్స్ ఏదైనా అనారోగ్య పరిస్థితులు వెళ్ళినాక కొంతమంది సిక్ అవుతారు అమ్మ, అలాంటి సపోర్ట్ అనేది, సర్వీస్ అనేది 100% మా రిప్రజెంటేటివ్స్ ఎల్లప్పుడూ వాళ్ళకు 24/7 సర్వీస్ అనేది, సపోర్ట్ అనేది ఇస్తుంటారమ్మా. ఓకే. అలాగే
నిర్మల్ గారు, మెయిన్లీ ఏంటంటే మీ నుంచి ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయంటే ఇప్పుడు మీరు చెప్పారు. ఎలాగంటే 2 తెలుగు రాష్ట్రాల నుంచి మన తెలుగు వాళ్ళకు మన ఫుడ్, మన అలవాట్లు ఇక్కడికి అక్కడికి చాలా డిఫరెంట్గా ఉంటాయి. వీళ్ళు మన దేశం వదిలి ఇతర దేశాలకు వెళ్ళినా కూడా అక్కడ మన ఆహారపు అలవాట్లు కానీ, మన ఇష్టపడేటువంటి ఫుడ్ కానీ, హెల్తీ ఫుడ్ కానీ ఇదంతా దొరకడం ఒకటి. నెక్స్ట్ మీరు చెప్పిన విధంగానే వాళ్ళకి కోల్డ్ వాటర్ అవసరం లేకుండా హాట్ వాటర్ ఇవ్వటం కానీ, ఇలా ఫ్రిడ్జ్ వాటర్ కానీ సంథింగ్ వాళ్ళకి ఏం కావాలో ప్రతి ఫెసిలిటీ మన ఇంట్లో ఉంటే ఎంత సేఫ్గా ఉంటామో అంతే సేఫ్గా ఉంటాం. అలాగే మరి ముఖ్యంగా ఏంటి అంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేటప్పుడు ఫ్లైట్ టికెట్స్ కూడా మీరే ఉచితంగా ఇస్తారు అని విన్నాం. ఇది నిజమేనంటారా? నిజమే అమ్మా. మేము 100% మా దగ్గర మా ద్వారా వెళ్ళే ప్రతి స్టూడెంట్కి మేము ఈ యొక్క ఫెసిలిటీ సర్వీస్ అనేది ఇస్తున్నాము. కాబట్టి మీకు తెలిసినట్లయితే మన అందరికీ తెలుసు ఫ్లైట్ టికెట్ అని చాలా ఖరీదైనది, ఎక్స్పెన్సివ్. మేము ఇస్తున్నాం, ప్రతి స్టూడెంట్కి ఇస్తున్నాం. కాబట్టి వారు ఏ విధంగా మా దగ్గర డబ్బులు తక్కువైనాయి, మేము ఫ్లైట్ టికెట్కి ఎలా వెళ్ళాలి అనే ఆలోచన అనేది లేదు. మా మేనేజ్మెంట్, మా చైర్మన్ గారు, మేనేజింగ్ డైరెక్టర్ గారు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వీరందరూ కూడా ఈ నిర్ణయానికి వచ్చారు. ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్కి ఫ్రీ టికెట్ అనేది ఇవ్వడం జరుగుతున్నది. సో అందువలన వాళ్ళకి ఎలాంటి ఆలోచన నెగటివ్ అనేది మా ఇంట్లో పెట్టుకోవద్దు. ఎన్నో ఎవరిని చూసినా కొన్ని సంస్థలు ఒక్కొక్కరు వాళ్ళు ఎలాంటి ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు, వాళ్ళు ఇచ్చేటువంటి ఆఫర్స్ ఏంటి అంటే మేము వింటూనే ఉన్నాం. కానీ ఇది ఒక రకంగా చెప్పాలంటే చాలా మంచి పెద్ద ఆఫరేనండి. ఇది ఒక ఫ్లైట్ టికెట్స్ కంటే దానికి చాలా ఖర్చుతో కూడుకున్నటువంటిది. అది కూడా మీరు దాన్ని కంప్లీట్గా మొత్తం మీరే భరిస్తున్నారంటే ఇది కూడా చాలా సంతోషిస్తున్నామండి. అలాగే నిర్మల్ గారు, ఇంకొకటి ఏంటి అంటే ఫీజు విషయానికి వస్తే 30 to 40 lakhs వరకు ఖర్చు అవుతుందని అంటున్నారు. అంటే ఈ 30 నుంచి 40 లక్షలు ఒకేసారి కట్టలేకపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, చదివించుకోవాలని ఉంటుంది, కానీ అంత పెద్ద మొత్తంలో ఒకేసారి పే చేసుకోలేని పరిస్థితి ఉంటుందండి. అట్లాంటి వాళ్ళకి అంటే ఇన్స్టాల్మెంట్లో ఏమైనా పే చేయడానికి అవకాశం ఉంటుందంటారా? అలాగే వీళ్ళకి ఏమైనా లోను కనుక ఒకళ్ళు అప్లై చేసుకుంటే లోన్ వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? బ్యాంకు లోన్ అనేది మాత్రం ఖచ్చితంగా ఉన్నదండి. ఓకే అండి. అధిక వివరాల కొరకని మా ఆఫీస్కి వచ్చినట్లయితే మేము 100% మా టీం ఉన్నది, టీమ్ ఆఫ్ కౌన్సిలర్స్ ఉన్నారు, మెంటర్స్ ఉన్నారు, గైడెన్స్ చేసే వాళ్ళు ఉన్నాము, మా స్టాఫ్ ఉన్నది, చైర్మన్ గారు ఉన్నారు, మేనేజింగ్ డైరెక్టర్ గారు ఉన్నారు. మేము 100% ప్రతి స్టూడెంట్ని చాలా మేము ఆదరించి మేము సపోర్ట్ చేస్తాం, హెల్ప్ చేస్తాం. సో అలాంటి ప్రాబ్లం అయితే ఎలా కట్టుకోవాల్సి ఉంటుంది అంటారు? అలాంటి ఇబ్బంది ఉన్న వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. లేదా మీ ద్వారా వస్తే ఇంకొక మాట నేను చెప్తానమ్మా, డైరెక్ట్ మీ ద్వారా. ఓకే అండి. ఓకే, ఇది ఎందుకంటే నేనే ఇప్పుడు మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇవన్నీ కూడా ఆల్రెడీ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి కొన్ని ప్రోగ్రామ్స్ మేము చేయడం జరిగిందండి. ఇట్లా చేస్తున్నప్పుడు కూడా వాళ్ళకి ఎలాంటి డౌట్స్ ఉన్నా దాంట్లో ఒక కాంటాక్ట్ నెంబర్ మేము ఇచ్చినా సరే కూడా ఇది నిజమేనా, ఇది అబద్ధమా, మళ్ళీ ఛానల్కి కాల్ చేస్తూ ఉంటారు, చేసి మమ్మల్ని అడుగుతూ ఉంటారు. మేడం వాళ్ళు ఇంత ఫీజు చెప్తున్నారు, ఒకవేళ వీఫై న్యూస్ ఛానల్ తరపు నుంచి కనుక మీరు మాట్లాడితే మాకు ఏమైనా కన్సెషన్ వస్తుందా, ఈ విధంగా అడగటం జరుగుతుందండి. అందువల్ల నేనేం అడుగుతున్నానంటే ఒకవేళ ఎవరైనా పేరెంట్స్ ఇంట్రెస్ట్తోని మాకు కనుక ఒకవేళ కాల్ చేస్తే మా త్రూ నుంచి కనుక వీఫై న్యూస్ ఛానల్ త్రూ నుంచి కనుక మీ సంస్థలో జాయిన్ అవ్వాలి అనుకుంటే వాళ్ళకి మీరు కన్సెషన్ ఇవ్వగలుగుతారా? డెఫినెట్ గా కన్సిడర్ చేస్తామమ్మా. అలాంటి ఇబ్బందులు ఏం లేవు ఎవరికైనా, కానీ ఫ్రీగా వారు మిమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. మీరు మా నంబర్స్ మీ దగ్గర ఉన్నాయి, పలానా స్టూడెంట్ వచ్చినారు సార్, వాళ్ళ చిల్డ్రన్ కి వాళ్ళ పిల్లలకి అడ్మిషన్ కావాలి, మీరు పంపించవచ్చు. మేము డిస్కౌంట్ అనేది మేనేజ్మెంట్ తరఫున మేము అందుబాటులో ప్రతి స్టూడెంట్ కి ఇవ్వడం జరుగుతుంది. అలాంటి డౌట్స్ అన్ని పేరెంట్స్ ఏం పెట్టుకోవద్దు, పిల్లలు కూడా బాధపడు అయ్యో మాకు డిస్కౌంట్ వస్తుందో లేదో, ఎంత శాతం వస్తుందో అనేది ఆ కన్ఫ్యూజన్ డౌట్స్ అనేది పెట్టుకోకూడదు. ఎప్పుడు హ్యాపీగా స్టూడెంట్స్ మేము ఒక ఫోకస్ తోటి వెళ్తున్నాము, విదేశాలకు ప్రయాణం చేస్తున్నామంటే మేము ఒక ఐడియా, ఒక లైఫ్ బిల్డ్ చేసుకోవడానికి వెళ్తున్నాం. మా లైఫే కాకుండా ఒక డాక్టర్కే కాకుండా సమాజానికి కావాల్సింది ఒక డాక్టర్. కాబట్టి 100% మా కన్సల్టెన్సీ మేము సపోర్ట్ చేస్తున్నాం. మీ ద్వారా వచ్చిన ఎంక్వైరీస్ మేము ఖచ్చితంగా మేము గౌరవించి మేము చేస్తామమ్మా. ఎందుకంటే మాకు ఇంకా సంతోషంగా అనిపిస్తుందండి. సాధారణంగా అతి అంటే ఎక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి కాబట్టి ఎట్లాంటి చేయాలి అనుకున్నప్పుడు కొంత రిస్క్ అని ఆలోచిస్తూ ఉంటారు. దాంట్లో ఎంత తగ్గినా కూడా వాళ్ళకి చాలా బరువు తగ్గినట్టే కదండి. అది మా సంస్థ ద్వారా కనుక ఎవరైనా వస్తే మీరు అవకాశం కల్పిస్తే వాళ్ళ పేరెంట్స్ కంటే కూడా ఎక్కువగా మేమే సంతోషిస్తాం. ఇక్కడ 2 పాయింట్స్ చెప్తాను. ఒకటేమో మీ ద్వారా వీఫై ద్వారా వచ్చిన వాళ్ళ స్టూడెంట్స్ కి కూడా ఇస్తున్నాం, అంతేకాకుండా ఫ్రీ ఎయిర్ టికెట్ కూడా ఇస్తున్నాం. కాబట్టి వాళ్ళకు డబుల్ బెనిఫిట్ అనేది ఉన్నది స్టూడెంట్స్ కి. కాబట్టి ఎక్కడ కూడా నష్టం లేదు. అలాగే ఈ ప్రోగ్రామ్ ఎవరైతే చూస్తున్నారో ఆ చూసేటటువంటి స్టూడెంట్స్కే కావచ్చు, వాళ్ళ పేరెంట్స్కే కావచ్చు, మీరు ఎలాంటి భరోసా కల్పిస్తారు? ఇప్పటి వరకు మీరంతా చాలా భరోసా కల్పించే విధంగానే మాట్లాడారు. మరొకసారి
ఆ స్టూడెంట్స్కి కానీ వాళ్ళ పేరెంట్స్కి కానీ వీఫై న్యూస్ ఛానల్ తరపున ఎలాంటి భరోసా కల్పిస్తారో మరొకసారి చెప్పండి. అమ్మ, గత 20 సంవత్సరాల నుంచి మేము చాలా మంచి సర్వీస్ చేస్తున్నామని మా స్టూడెంట్సే, మా పాత ఓల్డ్ స్టూడెంట్సే ఎవరైతే సెటిల్ అయ్యారో విదేశాల్లో కానీ వాళ్ళే మాకు మంచి ఒక అవకాశం ఇచ్చారు. కాబట్టి మేము మా గురించి మేము మార్కెట్లో మేము చెప్పుకోవాల్సిన అవసరం ఎక్కువ లేదు. మీకు వీఫైకి చాలా బాగా తెలుసు మా గురించి. అవునండి. మీరే కాకుండా లీడింగ్ మీడియా కూడా తెలుసు. అంతేకాకుండా 100% ఈ యొక్క రిలేషన్ అనేది స్టూడెంట్ అండ్ కన్సల్టెన్సీ ఐలింక్ ఓవర్సీస్ కన్సల్టింగ్ చాలా మంచి రిలేషన్ ఉన్నది. రెఫరల్ స్టూడెంట్స్ ఎక్కువ వస్తున్నారమ్మా మాది. ఓకే అండి. ఓకే. అంతేకాకుండా ఫ్రెషర్స్ కూడా మీరు అడిగినట్టు బాధపడుతున్న స్టూడెంట్స్ ఎవరైతే క్వాలిఫై కాలేదో అలాంటి స్టూడెంట్స్ కూడా చేరి వాళ్ళు కూడా రెఫరల్ ఇస్తున్నారు. వాళ్ళ బ్రదర్స్ను, సిస్టర్స్ను, ఫ్రెండ్స్ని కూడా రెఫరల్ చేస్తున్నారు. కాబట్టి ఈ భరోసా అనేది ఒక నెట్వర్క్ లాగా, ఒక చైన్ లాగా ఉంటుంది. కాబట్టి మనకు ఎటువంటి డౌట్ అనేది లేదు ఎక్కడ కూడా. ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ కావాలంటే మనకు కాంక్రీట్ లెవెల్ నుంచి మనం చేస్తాం, బేస్ నుంచి. కాబట్టి మా స్టూడెంట్స్ ఎవరైతే బయట ఇప్పుడు సెటిల్ అయిపోయినారో గత 20 సంవత్సరాలు వారే మా ఒక ఫౌండేషన్. ఇప్పుడు చదువుతున్న వారు కూడా మాకు ఒక ఫౌండేషన్, ఫెదర్ ఇన్ హ్యాట్ అంటారు కదమ్మా. సో వారే మాకు ఒక మంచి అవకాశం ఇచ్చినారు. కాబట్టి మీ యొక్క వీఫై న్యూస్ ద్వారా మేము ఇక్కడ ఒక సర్వీస్ ఒకటి ఆఫర్ చేస్తున్నామంటే మాకు చాలా సంతోషం ఉన్నది. ఓకే అండి. ఇలాగే ఐలింక్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ గురించి ఎన్నో రకాల మంచి విషయాలు, ఎన్నో రకాల బెనిఫిట్స్, అంటే కొత్తగా జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఒక భరోసా, ఒక ధైర్యం. సాధారణంగా ఇప్పుడు ఒక 6 ఇయర్స్ కోర్స్ అక్కడ ఉంటుంది కదండి. ఈ 6 ఇయర్స్ కోర్స్లో వీళ్ళు కంప్లీట్గా 6 సంవత్సరాల తర్వాతనే మళ్ళీ మన దేశం రావాల్సి ఉంటుందంటారా? మధ్యలో ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందంటారా? మధ్యలో రావాలంటే మనకు అక్కడ ఏదైనా కన్సర్న్స్, ఏదైనా కొన్ని ఎమర్జెన్సీ పరిస్థితులు ఏర్పడతాయమ్మా. అలాంటి పరిస్థితుల్లో అక్కడ మా రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. సో వాళ్ళకు ఒక లెటర్ ఇచ్చి ఈ విధంగా ఉన్నది, ఇక్కడ నుంచి సమాచారం ఏదైందో వాళ్ళు మా ఆఫీస్కి వచ్చినట్లయితే మా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వారిని సంప్రదించినట్లయితే అక్కడ వాళ్ళకు లైజనింగ్ చేయడం, వాళ్ళని కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. అక్కడ యూనివర్సిటీ తోటి మాట్లాడి వారికి 100% సపోర్ట్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా భరోసా అనేది మా యొక్క కన్సల్టెన్సీ ద్వారా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే మన ప్రభుత్వం అనేది కూడా మనకు చాలా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనదమ్మా. కాబట్టి అలాంటి నెగటివ్ థాట్స్ పెట్టుకోకుండా స్టూడెంట్స్ ఒక పాజిటివ్గా మనం వెళ్ళాం, చదువుకొని ఫిజికల్ ఫిట్నెస్ తోటి చదువుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఫిజికల్గా ఇక్కడ జరిగేటి ఎలాగోనే జరుగుతుంటాయి. సో కాబట్టి అన్ని విషయాల్లో కూడా మేము సహకరిస్తాం స్టూడెంట్స్. ఐలింక్ ఓవర్సీస్ కన్సల్టెన్సీకి సంబంధించినటువంటి ఎన్నో విషయాలు, అంటే ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయనే విషయాలే కానీ ప్రతి ఒక్కటి కూడా ఎంతో చక్కగా క్లారిటీగా చెప్పినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.